హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం 3వ భాగంలో మన రాజ్యాంగంలో అమెరికా రాజ్యాంగం స్ఫూర్తితో 12 నుంచి 35 వరకు ఉన్న అధికరణలలో ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. కులం, జాతి, లింగం, మతభేదం లేకుండా వ్యక్తులందరి హక్కులను భారత రాజ్యాంగం కాపాడుతుంది. భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ప్రాథమిక హక్కులను పేర్కొన్నారు. మన రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు భారత పౌరులకు 7 ప్రాథమిక హక్కులుండేవి. ఆస్తి హక్కుపై 1976లో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొన్ని పరిమితులను విధించారు. 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆస్తి హక్కును పూర్తిగా రద్దు చేశారు. 1978 నుండి మనకు 6 ప్రాథమిక హక్కులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రాజ్యాంగ హక్కులను కాపాడడానికి, అమలు అయ్యేలా చూడడానికి ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని రిట్ అంటారు. రిట్ అనేది న్యాయస్థానాలకు స్వతహాగా లభించే హక్కు. ఏదైనా ప్రాథమిక హక్కు ఉల్లంఘించినప్పుడు న్యాయస్థానం తనంతట తాను సుమోటో విచారణ చేపట్టవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 ప్రకారం పౌరుల మధ్య మతం, తెగ, కులం, లింగ, ప్రాంతీయ వివక్షతలను చూపరాదు. చట్టాలు అందరికీ ఆ వ్యక్తి ఆదాయం, హోదా, నేపథ్యం వంటి వాటితో సంబంధం లేకుండా వర్తిస్తాయి. దీనిని సమన్యాయ పాలన అంటారు. కులం, వర్ణం, లింగ, మతం, హోదా, జన్మస్థలం వంటి వాటి ఆధారంగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వకూడదు, వివక్షతను చూపకూడదు. ఆర్టికల్ 16 ప్రకారం అందరికీ ఉద్యోగాలలో సమాన అవకాశాలు, ప్రభుత్వంలో నియామకాలకు లేదా ఉపాధికి సంబంధించిన విషయాలలో పౌరులందరికీ రాజ్యాంగం సమాన అవకాశానికి హామీ ఇస్తుంది. ఆర్టికల్ 17 ప్రకారం అస్పృశ్యత లేదా అంటరానితనం చూపరాదు. అస్పృశ్యతను పాటిస్తే అది నేరం అవుతుంది. అందుకు పాల్పడిన వాళ్ళు చట్టరీత్యా శిక్షార్హులు. ఆర్టికల్ 18 ప్రకారం సైనిక లేదా విద్యా విషయక బిరుదులు తప్ప ఇతర బిరుదులు ఇవ్వరాదు. రాష్ట్రపతి అనుమతి లేకుండా విదేశాలు ప్రకటించే బిరుదులను పౌరులు స్వీకరించరాదు. భారతరత్న, పరమవీర చక్ర, పద్మవిభూషణ్ వంటి పథకాలు పొందిన వాళ్ళు వాటిని బిరుదుగా ఉపయోగించుకోకూడదు. ఆర్టికల్ 19 ప్రకారం భారత రాజ్యాంగం 6 రకాల స్వాతంత్రాలను ప్రసాదించింది. ఒకటి, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు. 2, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు.
3 సంఘాలుగా సభలుగా ఏర్పడే హక్కు. 4 స్వేచ్ఛగా సంచరించే హక్కు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ హక్కుపై కొన్ని పరిమితులు విధించవచ్చు. అంటువ్యాధుల వ్యాప్తిని అరికట్టడానికి ప్రయాణాలపై పరిమితులను విధించవచ్చు. సరిహద్దు ప్రాంతాలలో స్వేచ్ఛా సంచారం వల్ల దేశ భద్రతకు ముప్పుగా ఉందని భావిస్తే కొన్ని పరిమితులను విధించవచ్చు. 5 భారతదేశంలో ఎక్కడైనా నివసించడానికి, స్థిరపడటానికి హక్కు. సాధారణ ప్రయోజనాల దృష్ట్యా లేదా షెడ్యూల్ తెగల దృష్ట్యా ఈ హక్కుపై ప్రభుత్వం కొన్ని పరిమితులను విధించవచ్చు. ఆదివాసీ గిరిజన ప్రజలు దోపిడీకి, బలప్రయోగానికి గురి కాకుండా రక్షించడానికి కొన్ని పరిమితులు విధించారు. 6 ఏ వృత్తి అయినా, ఉపాధి, వాణిజ్యం, వ్యాపారమైనా చేపట్టే హక్కు. ఈ 6 హక్కులను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు, కానీ జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలను తాత్కాలికంగా కూడా రద్దు చేయలేరు. ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తి జీవనానికి, స్వాతంత్రానికి భంగం కలిగించకూడదు. రాజ్యాంగం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. ఆర్టికల్ 20 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కులో భాగంగా నేరానికి శిక్ష విషయంలో రక్షణను హామీ ఇస్తుంది. దీనికి అర్థం దేశంలో ఆ సమయానికి అమలులో ఉన్న చట్టం సూచించిన శిక్షకు మించి శిక్ష వేయటానికి వీల్లేదు. జీవించే హక్కు కింద మరణించే హక్కు లేదు కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం లేదా ప్రయత్నించడం నేరమవుతాయి. ఆర్టికల్ 21A ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య గల బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య. సంవత్సరం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ విద్యను చేర్చారు. దీని ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల వయసు పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధ విద్యను కల్పించాలి. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఆర్టికల్ 22 ప్రకారం ఏ వ్యక్తిని కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకోకూడదు. వ్యక్తికి న్యాయ సహాయం పొందే వీలు కల్పించాలి. ఆర్టికల్ 23 ప్రకారం మనుషుల అమ్మకం, కొనుగోలు, వెట్టి చాకిరీ వంటి చర్యలు నిషేధం. ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల లోపు పిల్లలను కర్మాగారాల్లో, గనుల్లో ప్రమాదకరమైన, ఆరోగ్యానికి హాని కలిగించే పనులలో నియమించరాదు. దీనికి అనుగుణంగా అగ్గిపెట్టెలు, టపాకాయలు, బీడీలు, తివాచీల తయారీ, ముద్రణ, అద్దకం వంటి పనులలో పిల్లలను పనిలో పెట్టుకోవటాన్ని నిషేధిస్తూ చట్టాలు చేశారు. ఆర్టికల్ 25 ప్రకారం భారత రాజ్యాంగం ఏ మతాన్ని అయినా అవలంబించడానికి, ప్రచారం చేసుకోవడానికి హక్కు కల్పిస్తుంది.
రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వానికి ఏ మతము లేదు. భారతదేశంలో లౌకికవాద స్ఫూర్తిని ఈ హక్కు కాపాడుతుంది. ఆర్టికల్ 26 ప్రకారం మత ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కు, స్థిర చరాస్తులపై యాజమాన్య హక్కు. భాషాపరమైన, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు తాము ఎంచుకున్న విద్యా సంబంధ సంస్థలు స్థాపించి నిర్వహించే హక్కు ఉంది అని రాజ్యాంగం పేర్కొంటుంది. పంజాబ్లో సిక్కు మతస్థులు ఎక్కువ. ఆర్టికల్ 27 ప్రకారం మతం ఆధారంగా రాజ్యం ఏ వ్యక్తిపై పన్ను వేయడానికి, వసూలు చేయడానికి వీల్లేదు. ఆర్టికల్ 28 ప్రకారం రాజ్యం నుంచి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఆర్థిక సహాయం పొందే విద్యా సంస్థల్లో మతపరమైన బోధనలు చేయరాదు. ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి పౌరుడు స్వీయ భాషా సంస్కృతులను పరిరక్షించుకోవచ్చు. ఆర్టికల్ 30 ప్రకారం ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందే కులం, మతం, ప్రాంతం, భాష, లింగపరమైన అంశాల ప్రాతిపదికగా ప్రవేశాన్ని నిషేధించరాదు. ఆర్టికల్ 300(a)లో ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుగా కాకుండా చట్టపరమైన హక్కుగా మిగిలిపోయింది. కొన్ని రాజ్యాంగ సవరణలు. 2000 సంవత్సరం 81వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైనా ఒక సంవత్సరంలో భర్తీ కాని రిజర్వ్డ్ కేటగిరీ ఉద్యోగాలను తర్వాత సంవత్సరంలో భర్తీ చేస్తే ఆ ఉద్యోగాలు 50% లోపు రిజర్వేషన్ ఉండాలనే నిబంధన పరిధిలోకి రాదు అనే అంశాన్ని చేర్చారు. సంవత్సరం 85వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యం ఎస్సీ, ఎస్టీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతి కల్పించడానికి రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించాలి. సంవత్సరంలో పార్లమెంటు అస్పృశ్యత చట్టాన్ని రూపొందించింది. 2002 సంవత్సరం 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉచిత నిర్బంధ విద్యను చేర్చారు. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2010 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 1978 సంవత్సరం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించి చట్టపరమైన హక్కుగా చేర్చారు. రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులలో ప్రధానమైన హక్కు రాజ్యాంగ పరిహారపు హక్కు. రాజ్యాంగ పరిహారపు హక్కును ప్రాథమిక హక్కులకు రక్షణ వలయంగా, భద్రతా కవచంగా పరిగణిస్తారు. ఈ హక్కులు అందరికీ ఉండేలా చేయడానికి, ప్రజా ప్రయోజన దావా వేయటానికి ప్రజలను కోర్టులు ప్రోత్సహించాయి. ప్రాథమిక హక్కులను పార్లమెంటు ద్వారా సవరించవచ్చు లేదా ఒక హక్కు అర్థాన్ని విస్తృతపరుస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు ఇవ్వవచ్చు. ఆహారానికి హక్కును విస్తృతపరిచి జీవించే హక్కు నేపథ్యంలోకి చేర్చారు. ఐక్యరాజ్య సమితి 9 దేశాల బృందంతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసింది.
30 అధికరణలతో ఈ సంఘం మానవ హక్కుల ముసాయిదా ప్రతిని తయారు చేసింది. 1948లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం దీనిని ఆమోదించడంతో విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటనగా మారింది. 1993లో భారత ప్రభుత్వం మానవ హక్కులను కాపాడటానికి ఒక చట్టం చేసింది. ఈ చట్టం కింద జాతీయ మానవ హక్కుల సంఘాన్ని నెలకొల్పింది. జాతీయ మానవ హక్కుల సంఘానికి తనంతట తాను విచారణ చేపట్టే అధికారం ఉంది లేదా బాధితుల తరఫున ఏ వ్యక్తి అయినా ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టవచ్చు. మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఏ న్యాయస్థానంలోనైనా విచారణ జరుగుతున్నప్పుడు దాని అనుమతితో ఈ సంఘం అందులో జోక్యం చేసుకోవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘాన్ని నెలకొల్పింది. ప్రాథమిక విధులు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ప్రాథమిక విధుల గురించి ప్రస్తావించలేదు. ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చాలని భావించి ఆనాటి అధికార పార్టీ స్వరణ్ సింగ్ కమిటీని 1976లో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రాథమిక విధులను సూచించింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్లమెంటు 42వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టి 10 రకాల ప్రాథమిక విధులను చేర్చారు. ప్రాథమిక విధులను రాజ్యాంగం 4A భాగంలో 51A అధికరణలో ప్రస్తావించారు. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా పిల్లలను విద్యావంతులుగా చేయాలి అనే మరొక ప్రాథమిక విధిని చేర్చారు. ప్రస్తుతం మనకు 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. మొదటి 10 ప్రాథమిక విధులు 1977 జనవరి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. పదకొండవ ప్రాథమిక విధి 2002 డిసెంబర్ 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. ఆదేశ సూత్రాలు. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో 36 నుంచి 51 వరకు ఉన్న అధికరణలతో ఆదేశ సూత్రాలు పొందుపరచబడ్డాయి. ఈ సూత్రాలు భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాసన నిర్మాణం ద్వారా పరిపాలనలో పాటించాలి. భారతీయులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయపరమైన స్వేచ్ఛా స్వాతంత్రాలను, న్యాయాన్ని అందించడానికి ఆదేశ సూత్రాలు తోడ్పడతాయి. ఆదేశ సూత్రాల అమలు ద్వారా సాధించే ప్రగతిపైనే ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఆదేశ సూత్రాలు మొదట రోమన్ సామ్రాజ్యంలో, క్రమేణా ఐర్లాండ్, స్పెయిన్లోని పాలక వర్గాలు ఆచరించడానికి కృషి చేశాయి. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.